నేడు విశాఖలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పర్యటించనున్నారు. ఫ్రీ హోల్డ్ భూములు 22A పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేయనున్నారు. అటు భీమినిలో పర్యటించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించనున్నారు. ఇక శుక్రవారం భోగాపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సిసోడియా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో అసైన్డ్ భూములు చేతులు మారాయని ఆరోపణలొచ్చాయి. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వందలాది ఎకరాలు కొన్నట్టు గతంలో జనసేన, టీడీపీ ఆరోపణలు చేశాయి. దీంతో ఇప్పుడు సిసోడియా అక్కడ తనిఖీ చేయడం ఆసక్తిని రేపుతోంది. అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ చేశాక ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు రిజిస్టర్ అయ్యాయో సిసోడియా ఆరా తీశారు. ఇక మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ప్రమాదం తర్వాత చేతులు మారిన అసైన్డ్ భూములపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతుల కోసం కేటాయించిన కాలనీని కూడా సిసోడియా పరిశీలించారు.